మైసూరులోని చాముండేశ్వరి పర్వతంపై వెలసిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం వస్తుండేవారు. అక్కడ వెలసిన చాముండేశ్వరి అమ్మవారు సాక్షాత్తు శక్తిస్వరూపిణి. అదే ప్రాంతంలో కాళకేశి అనే ఓ మాంత్రికుడుండేవాడు. అతనికి అపారమైన మంత్రశక్తి ఉన్నప్పటికీ అతని హృదయం అహంకారంతో నిండిపోయింది. తన మంత్రాలతో ప్రకృతిని సైతం శాసించగలననే గర్వం అతనిలో పెరిగిపోయింది. ఒకరోజు కాళకేశి అహంకారంతో ఇలా ప్రకటించాడు: ఈ లోకంలో నాకంటే గొప్ప శక్తివంతుడు ఎవరు? ఆ చాముండేశ్వరి శక్తిని కూడా నా మంత్రాలతో జయిస్తాను. అతను అర్ధరాత్రి సమయంలో ఆలయ సమీపంలో భయంకరమైన యాగం ప్రారంభించాడు. గాలి వేగంగా వీచింది, ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుంది, పిడుగులు పడుతుంటే భూమి కంపించింది. అతని మంత్రోచ్చరణకు జనం భయంతో పరుగులు తీశారు. అకస్మాత్తుగా ఆలయ ద్వారాలు తానంతట తామే తెరుచుకున్నాయి. దివ్యకాంతితో ప్రకాశిస్తూ సింహవాహిని అయి చాముండేశ్వరి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆమె గంభీర స్వరంతో ఇలా పలికారు: కాళకేశీ, అహంకారమే నీ అసలైన శత్రువు. దైవశక్తి భక్తుల రక్షణ కోసమే ఉంటుంది, కాని నీలాంటి అహంకారుల ప్రదర్శన కోసం కాదు. మాంత్రికుడు వెనక్కి తగ్గకుండా తన సమస్త మంత్రశక్తిని ప్రయోగించాడు. అగ్నిగోళాలను, భీకరమైన మాయారూపాలను సృష్టించాడు. కాని అమ్మవారి ఒక్క త్రినేత్ర దృష్టి పడగానే అతని మాయలన్నీ క్షణాల్లో భస్మమైపోయాయి. మాంత్రికుడు చివరి ప్రయత్నంగా తన ప్రాణశక్తినంతటినీ ధారపోసి ఒక మహా అసుర రూపాన్ని సృష్టించాడు. ఆ రూపం పర్వతమంత ఎత్తున భయంకరంగా ఉంది. అమ్మవారు మహాకాళి రూపం ధరించి తన త్రిశూలంతో ఆ అసురుణ్ణి సంహరించారు. ఆ దెబ్బకు కాళకేశి గజగజ వణుకుతూ నేలపై పడిపోయాడు. పరాజయం పాలైన తరువాత కాళకేశి అహంకారం నీరుగారిపోయింది. అతను అమ్మవారి పాదాలపై పడి వేడుకున్నాడు: అమ్మా, నన్ను క్షమించు. నిజమైన శక్తి వినయంలోనే ఉందని, దైవశక్తి ముందు మానవమాత్రుడి మంత్రాలు పనికిరావని తెలుసుకున్నాను. కరుణామయ్యి అయిన అమ్మవారు అతన్ని క్షమించి, నీ శక్తిని లోక కళ్యాణం కోసం, మంచి పనుల కోసం ఉపయోగించు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. అహంకారం ఎంతటి వారినైనా పాతాళానికి తొక్కుతుంది. దైవశక్తి ముందు గర్వం ఎప్పుడూ ఓడిపోతుంది. వినయం, భక్తి ఉన్నవారికి దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా SVM షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.